బీ హమ్మింగ్ బర్డ్ ప్రపంచంలోని అతి చిన్న పక్షి. ఇది 2.5 ఇంచులు ఉంటుంది, అంటే మనిషి బొటనవేలు అంత. ఈ పక్షులు ఎక్కువగా క్యూబాలోనే కనిపిస్తాయి. ఈ పక్షి సెకండ్కి 80 సార్లు తన రెక్కలాడిస్తుంది. ఈ రెక్కలాడించడం వల్ల వచ్చే సౌండ్ వల్ల ఈ పక్షికి హమ్మింగ్ బర్డ్ అనే పేరు వచ్చింది. ఇది రోజుకి 1500 పువ్వుల వరకు వెళ్తుంది. ఇవి వేగంగా ఎగిరే పక్షులే కాకుండా వెనకకి మరియు ముందుకు ఎగిరే ఏకైక పక్షి కూడా ఇవే. తన జీవిత కాలంలో ఎక్కువ శాతం ఎగురుతూనే ఉంటుంది. రోజుకి 20 గంటలు ఇది ఎగురుతూనే ఉంటుంది. పువ్వుల్లో తేనె మరియు చిన్న చిన్న కీటకాలు, సాలీడులు వీటి ప్రధాన ఆహారం. వీటి శ్వాస క్రమం కూడా చాలా వేగవంతమైనవి. ఇవి నిమిషానికి 250 సార్లు శ్వాస పీల్చుకుంటాయి. వీటి ఆకారాన్ని చూసి ఇవి తేనెటీగలేమో అనుకుంటారు. అందుకే వీటికి బీ హమ్మింగ్ బర్డ్స్ అని పేరు వచ్చింది. మగ పక్షులు చిన్నగా ఉంటాయి. ఆడపక్షులు మగ పక్షులతో పోలిస్తే కొంచెం పెద్దగా ఉంటాయి. మగ పక్షులు పాటలు పాడుతూ మరియు గాలిలో విన్యాసాలు చేస్తూ ఆడపక్షుల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. హమ్మింగ్ బర్డ్ గుడ్డు కాఫీ గింజంత ఉంటుంది. గుడ్డు పెట్టిన తర్వాత మగపక్షి ఇంకా పట్టించుకోదు. తల్లి బిడ్డను చూసే బాధ్యతను పూర్తిగా తనే తీసుకుంటుంది. 1 నెల అయిన తర్వాత బిడ్డ తల్లి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. పాములు, కప్పలు, మాంసాహార పక్షులు మరియు కొన్ని చేపలు వీటిని ఆహారం కింద తీసుకునే జీవులు. వీటి నుంచి ఈ పక్షులకి ప్రమాదం పొంచి ఉంది. ఈ జీవులే కాకుండా వీటి ప్రధాన శత్రువు మనిషి. అవును ఫ్రెండ్స్, ఆధునీకరణ పేరుతో పచ్చని వాతావరణాన్ని పూర్తిగా నాశనం చేసేస్తున్నాం. దీనివల్ల వీటికి నివాస స్థలం లేకుండా పోతుంది. త్వరలో అంతరించబోతున్న జీవుల జాబితాలో బీ హమ్మింగ్ బర్డ్ కూడా చేరిపోయింది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మరోసారి మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా గుడ్ బై ఫ్రెండ్స్.